శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పొచ్చు. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ముందు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఎంతో తెలివిగా షార్ప్గా కూడా పనిచేయగలుగుతారు. 10 మంది మన్నలను పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది వీరికి ఏర్పడడం అనేది జరుగుతుంది. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 15వ తారీఖు వరకు వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ముక్కుసూటితనంతో 15వ తారీఖు తర్వాత కొన్ని తిప్పలు కొని తెచ్చుకుంటారు. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే తన కోపమే తనకు నష్టంగా జరిగే విధంగా ఉంటుంది. అండ్ మీ కోపమే మీకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి వెళ్ళకుండా ఉండటమే కొన్ని విషయాల్లో ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావరీత్యా ఈ రాశి వారు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్ది జాగ్రత్తలు అనేది ముఖ్యంగా తీసుకోవాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు 1-2 సార్లు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మీ యొక్క స్థితిగతి అనేది చూసుకోవాలి. మీ యొక్క సెల్ఫ్ రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా రిటైర్ అవుతాను, ఎలా సెటిల్ అవుతాను, జీవితంలో నాకు సొంత గృహం అనేది ఉంటుందా లేదా అనే ఒక ఆలోచన అనేది కలిగే విధంగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని అర్ధాష్టమంలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యరీత్యా కూడా ఉంటుంది అన్నమాట. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం అనేది కూడా ఒక ప్రభావంగా చూపించే విధంగా ఉంటుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురువు వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నప్పుడు ఆ యొక్క అనుకూలత అనేది ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, సంతాన సంబంధితమైన విషయాలకి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మిశ్రమమైనటువంటి ఫలితాలు. పంచమంలో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్లోను, మరి అది వ్యాపారంలోను, స్పెక్యులేషన్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే 2 పాపగ్రహాలు రాహువు కుజుడు కలిసి పంచమంలో ఉన్నప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే ఇవ్వగలుగుతుంది. మరో అదేవిధంగా కేతువు లాభస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో గలపగలుగుతారు. వారాంతాల్లో వారం ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరియు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగుల స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు, రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగడం అనేది జరుగుతుంది. విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాలి కంపల్సరిగా. గురుగ్రహ మంత్రజపం పఠించడం అనునిత్యం. వాటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దుర్గాదేవిని ఎక్కువగా అనుష్ఠానం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది.